అందరికీ నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఎప్పుడు కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతూనే ఉంటారు. ఈయన గురించి స్పెసిఫిక్గా మనం ఎవరిని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే రాధా మనోహర్ దాస్ గారు. ఇవాళ చాలా విషయాలకి సమాధానాల కోసం ఇవాళ ఆయన దగ్గరికి అయితే రావడం జరిగింది. ఆయనతో మాట్లాడుతాం. గురుగారు నమస్తే. హరే కృష్ణ తల్లి. గురుగారు స్టార్టింగే కొంచెం ఏంటంటే కాంట్రవర్సీగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నేను. రీసెంట్గా అంటే ఇవాళ మార్నింగే షర్మిల గారు ఒక ట్వీట్ పెట్టడం జరిగిందనమాట. వైఎస్ షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి. పాద్దయ్యగా అయితే ఆయన బీజేపీని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? నేనేం చూడలేదు అవన్నీ, ఎందుకంటే నేను జర్నీలో ఉన్నా. అంటే ఈ విధంగా ట్వీట్ చేశారనమాట షర్మిల గారు. జగన్మోహన్ రెడ్డి నిన్న ఏదో వీడియో చూశాను, అదేదో ధర్నా గురించి ఆవిడ మాట్లాడింది, కానీ ఇది తెలియదమ్మా. సరే, పాయింట్ ఏంటి? ఒక క్రైస్తవ మతస్థుడు ఎందుకని బీజేపీ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి వైఎస్ షర్మిల గారు ట్వీట్ చేశారు. ఎందుకని? అంతేనా? మొక్క ఇంకా ఉందా? అంతే. ఆవిడని ఇంకా చాలా అడగాలి. అప్పుడు మరి ఒక క్రైస్తవుడు అయ్యింది చివరి తోకెందుకు పెట్టుకున్నాడు అని అడగాలి. ఒక క్రైస్తవుడు అయ్యింది బైబిల్లో లేని పేరు ఎందుకు పెట్టుకున్నాడని అడగాలి కదా. అలా అడిగితే చాలా క్వశ్చన్లు వస్తాయి, ఆన్సర్ ఉండదు కదా. కాబట్టి ఏదో రాజకీయంగా ఆవిడ అడగాలనుకున్నారు, అడిగారు. అలా అడిగితే బోల్డ్ అని అడగాలి. మరి ఈయన సపోర్ట్ చేసేదానికి మతంతో సంబంధం లేదంటారా? ఓన్లీ పొలిటికల్ పరంగానే అంటే సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఆయన ఒక మతానికి సంబంధించి ఆయన ఫాలో అయ్యేది ఆయన అవుతున్నాడు, ఆయన చేయాలనుకున్న చేశాడు. వాట్ ఎవర్ హీ థాట్ హీ వాంట్, ఆయన చేయాలనుకుని చేశాడు. అవసరాన్ని బట్టి వాళ్ళ అలయన్స్లు అవన్నీ ఉంటాయి వాళ్ళకి. కానీ ఆవిడ ఎందుకు అడిగిందో, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో స్టెప్స్ ఉంటాయి కదా. ఆవిడ అంతకుముందు ఏమిటి, ఆవిడ అంతకుముందు ఏమిటి, ఇలా బోల్డ్ ఉంటాయి కదా. ఆవిడ కూడా వర్తిస్తాయి కదా అట్లా కదా. సో దానికంటే మీరు ఇంకా ఈ చిలుకూరు బాలాజీ టాపిక్ మాట్లాడతాననుకున్నాను. మాట్లాడతాను సార్, అది ఓకే. ఎనీహౌ నేను అలా ఊహించాను. ఓకే, ఎనీహౌ ఇదమ్మా విషయం. ఆవిడ ఇంకా అడగచ్చు, ఇలా చాలా అడగచ్చు. సార్, ఇంకొకటి రీసెంట్గా దేవుడి పైన విమర్శలు చేయడం, దేవుడికి సంబంధించిన ఎటువంటి శ్లోకాల మీదైనా సరే విమర్శలు చేసి వైరల్ అవ్వడం అనేది రీసెంట్గా బాగా ఫ్యాషన్ అయిపోయింది. మనం మాట్లాడుకోవాల్సింటే కదిరి కృష్ణ గారు స్వామివారి సుప్రభాతాన్ని కూడా చాలా కించపరిచేటట్టు మాట్లాడడం. ఇక్కడ బాధాకరం ఏంటంటే ఆ డిస్కషన్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి విజిల్స్ వేయడం, మాట్లాడడం మనం చూసాం. అసలు ఏంటి సార్, ఎందుకని దేవుళ్ళ మీద పడుతున్నారు ఈ మధ్య? మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను అతను మెసేజ్ పెట్టాను, ఫోన్ చేద్దాం. డెఫినెట్గా సార్. విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో వీళ్ళంతా మనకి పుట్టిన వాళ్ళు, మనకి మీన్స్ ఇటు హిందువులకి. అవును. సో వీళ్ళకి బైబిల్ ఎక్కడం వల్ల అలా దిగజారారు అంతే. యాక్చువల్గా ఇప్పుడు మనం ఎవరన్నా ఒక డిసీజ్డ్ పర్సన్ని, క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్ అంటాం అంటే వాడి పేరు లేదేంటి? ఉంటుంది. క్యాన్సర్ పేషెంట్ పేరు ఉన్నదా? వాడికి ఒక క్యారెక్టరు, వాడికి బ్యాక్గ్రౌండ్ ఉంటుందా? అలా కదిరి కృష్ణ కూడా ఉంది, కానీ క్యాన్సర్ వచ్చింది అతనికి. ఆ క్యాన్సర్ పేరు బైబిల్. వీడియోలు ఉన్నాయి, అతను చెప్పాడు, మీరు చర్చిలో ఉండి ఇలా దేశాన్ని భ్రష్టు పట్టించండి, నేను బయట ఉండి భ్రష్టు పట్టిస్తానని చెప్పాడు. వీడియో ఉంది. ఉంది. ఓకే. సో వీళ్ళందరూ పేటిఎం బ్యాచ్, పెయిడ్ బ్యాచ్. వీళ్ళు సర్టిఫికెట్లో వీళ్ళు ఎవరు? హిందూ. వీళ్ళ పేరు ఎక్కడదే? హిందూ. ఇంకా ఆయన పేరులో ఉన్నది కూడా హిందూ పేరే కదా, దేవుడిది. వీళ్ళు ఎక్కడ వాళ్ళే కదా. బ్రిటిష్ వాళ్ళు ఏదో వాళ్ళ ఇంటికి వచ్చి అలాంటి ఏం జరగలే కదా. వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళ పేరెంట్స్ మంచోళ్ళు, వాళ్ళ మదర్స్ మంచోళ్ళు. కానీ మీకు ఇంకా పెద్ద ఉదాహరణ చెప్తా. బిన్ లాడెన్ కూడా వాళ్ళ అమ్మ దగ్గర పాలే తాగాడు. మరి ఎందుకు అలా తగలడిపోయింది? WTC ఇంజనీరింగ్ చదివాడు అతను. బిల్డింగ్ కట్టడం కోసం చదివిన విద్య బిల్డింగులు కూల్చేదానికి ఎందుకు అలా తయారైంది? ఏదో పుస్తకం మస్తకాన్ని అలా ఆక్రమించింది, అలా నాశనం అయిపోయింది. కాబట్టి మనిషికి వృత్తి ప్రవృత్తి అని రెండు ఉంటాయి. సో ఇతని వృత్తి ఏంటి? లాయరు. ఇతని ప్రవృత్తి ఏంటి? లయ్యరు. సో నీతి లేకపోవడం. ఈ బైబిల్ ఎవడు ఫాలో అవుతాడో వాడికి నీతి ఉండదు. సో మళ్ళీ పెద్ద జోక్ ఏంటంటే బైబిల్లో
నీతిమంతుడు సూర్యుని వల్లే సింహం వల్లే అసలు సింకే చావదు దరిద్రంగా. అసలు నీతికి క్రైస్తవానికి సంబంధమే ఉండదు. వాళ్ళు నీతి గురించి మాట్లాడతారు. ఇతను వీడియోకి నేను నెంబర్ ఎవరో పెడితే నేను రిప్లై ఇచ్చా, చూడండి వినండి. నమస్కారం అండి, కదిరి కృష్ణ గారు. నేను రాధమానదాస్ని. మీరు వెంకటేశ్వర సుప్రభాతం మీద ఏదో వాగారు, అది సోషల్ మీడియాలో వచ్చింది. మీరు అలా వాగడం వెనకాల మీ ఉద్దేశం చెప్పగలరు? అంటే ఇలాగే బొగడా బైబిల్ మీద, ఖురాన్ మీద కూడా మీరు వాగగలరా? అంటే మీరు నాస్తికులు అయితే. మీరు జై భీమ్ చెప్పుకునే గొర్రెలు అని అర్థమవుతుంది, అయినప్పటికీ వివరం మీరు ఇస్తే పబ్లిక్కి తెలుస్తుంది సార్, అందుకని. అని నేను పెట్టాను దానికి ఆయన రిప్లై వాయిస్ మెసేజ్, ఆయన అందరికీ పెట్టిందే. సారీ చెప్పడం జరిగింది. సో మనకు తెలుసు ఈ విషయం ఏంటిది, పాత కొత్త పాయింట్ కాదు. వాగాడు కదా, వాగాడు లేదా? ఎందుకు వాగాడు? ఇప్పుడు దేవుడిని ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆరాధిస్తారు, అవునా? ఇప్పుడు నేను ఒక 2-3 ఏళ్ల క్రితం త్యాగరాజ గాన మండపంలో అక్కడ ఒక కార్యక్రమంలో చెప్పాను. ఏమని చెప్పాను? నేను కోదండం పట్టిన రాముణ్ణి పూజిస్తా, నే కొండనెత్తిన గోవిందుని పూజిస్తా, నేను లోకం కోసం విషం తాగిన శివుణ్ణి పూజిస్తా, నేను శివారాధన చేస్తా, శవారాధన చెయ్యను అని అన్నా. 2 చెక్కల మీద వేలాడదీసిన శవాన్ని నేను ఎందుకు పూజ చేయాలని నేను అన్నా. ఎవరా 2 చెక్కల మీద వేలాడదీసిన శవం? జీసస్ కదా. నేను ఎందుకు అన్నాను? నాకు ఎందుకండి అసలు ఎందుకు అన్నాను? ఇదిగో ఇలాంటి పెద్ద మనుషుల రూపంలో ఉన్న మొద్దు ఫెలోస్, మనకే పుట్టిన మొద్దు ఫెలోస్ ఆగడం వల్ల కదా. ఇప్పుడు నేను, మీరు ఉన్నారు ఇక్కడ, నాకు క్రైస్తవానికి, నాకు ఇస్లాంకి, నా పూర్వీకులకి ఏ సంబంధం లేదు అని మనం చెప్పగలం కదా. కొంచెం వాళ్ళని కూడా చెప్పను, వాళ్ళు ఒప్పుకోరు కదా. వాళ్ళు చెప్పను, చెప్పలేరు. ఎలా చెప్తారు? మనకే పుట్టారు కాబట్టి. పేరేంటి? కృష్ణ. పేరేంటి? సాంబశివరావు. పేరేంటి? సుబ్రహ్మణ్యం. ఆ పేరు లేకుండా బతకచ్చుగా. నువ్వు నమ్మిన దేవుడు నీకు పేరు పెట్టలేడా? కూడి పెట్టలేడా? సో నీతి లేదు, వాళ్ళ మతం ఏదన్నది కదా, నీతి లేదు వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో కింద కూడా మళ్ళీ తిడుతూ కామెంట్ పెడతారు. డెఫినెట్గా తిడితే పరిష్కారం కాదు కదా. అమ్మ నాన్న పేరు చెప్పరంటే చెప్పరు. ఎందుకు చెప్పరు? నా స్టేట్మెంట్ని ఒప్పుకోవాల్సి వద్దు. ఏంటి స్టేట్మెంటు? మనకే పుట్టారు, వీళ్ళు మనకే పుట్టారు అని నా స్టేట్మెంట్ని వాళ్ళు ఒప్పుకోవాల్సి వద్ది. అండ్ వాళ్ళకి పుట్టిన పిల్లలకు కూడా మన పేర్లే పెడతారు, అంతే కదా సార్. ఎందుకు పెడతారంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పైన అల్లెలోయ కావాలి, మళ్ళీ ముహూర్తాలు, మళ్ళీ మామిడి తోరణాలు, పరిశుద్ధ వివాహం, కింద మళ్ళీ ముహూర్తం, పంతులు గారు. అప్పుడే పాట పాడతాను నేను. ఆ పాట తెలుసా నీకు? అటు ఇటు కాని హృదయముతోటి ఎందుకు రాయి గొర్రెల బతుకు. ఎందుకు చెప్పు అబ్బాయి? సరే నేను ఆయన ఫోన్ చేస్తాం. ఫోన్ చేస్తే ఏడినా కదిరి కృష్ణ మధ్యలో రైట్ ఎత్తలేదు కదా ఫోను. మనం చేసాం కదా, మరోసారి ప్రయత్నం చేద్దాం. స్విచ్ ఆఫ్. ఆ మాత్రం దానికి ఎందుకండి నోరు పారేసుకోవడం? వెంకటేశ్వర గురించి గొర్రెలకి ఎందుకు చెప్పు? మీ పూర్వీకులు ఆ గుడికి వెళ్ళారు కదా, మీరేదో గుడిసేటి బైబిల్ పట్టుకున్నారు, అది మీకు కూడు కూడా పెట్టదు, ఓ పేరు కూడా పెట్టదు. పరలోక రాజ్యం ఎక్కడి నుంచి వద్దు మీకు? పాపుల దేవుడండే వాడు పాపేస్తే దేవుడండే. ఎందుకు చెప్పు? మాకు అవసరమా?
ఏదో దరిద్రం. గురుగారు అయితే మరి కదిరి కృష్ణ గారు అయితే రెస్పాండ్ అవ్వలేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది. అవ్వరు కూడా, మ్మ్. అవ్వలేరు కూడా. మ్మ్. ఎందుకంటే అది అతన్ని, ఇప్పుడు అతను చదువుకున్నాడు కానీ కదిరి కృష్ణ అనే లాయరు. అవును. లాయర్ చదువుకుని అంత ఇంగితం లేకుండా ఎలా జీవిస్తున్నాడు అంటే ఏదో పెయిడ్ అతని మీద పనిచేస్తుంది. ఎవరో ఏదో కదా, ఎవరు చెడ్డోళ్ళమ్మా, బిల్లు ఆడాడు కూడా పాలే తాగాడు కదా, బ్లడ్ తాగలేగా. అదే. ఏదో పుస్తకం వాళ్ళ మస్తకాన్ని అలా పాడు చేసింది అంతే. మ్మ్. ఇప్పుడు ఆ చచ్చిపోయాడు, అతని పేరంటే కత్తి మహేష్. కత్తి మహేష్. అతను మంచోడే, కానీ అతనికి ఆ బైబిల్ ఎక్కడం వల్ల అలా నోటుకొచ్చినట్టు వాగేశాడు. అతను మళ్ళీ తర్వాత ఆ లవకుశలో పాటలు పాడాడు, ఎంత చక్కగా పాడాడు. బ్లడ్ ఎక్కడ పోతుందమ్మా, అంతే. అందరూ మంచోడు. దీనికి బెంగాల్లో ఒక శ్లోకం ఉంది, నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబూనాయ్ శ్రవణాది శుద్ధ చిత్త కార్యవుదాయ్. ప్రతి జీవి హృదయంలో భగవంతుడి పట్ల బోల్డ్ అంత ప్రేమ ఉందంట, కానీ అది కవర్ అయిపోయింది. మ్మ్. అందుకని శ్రవణం ద్వారా, చదవడం ద్వారా మళ్ళీ ఆ ప్రేమని రివైవ్ చేసుకోవాలి. అదే. కానీ గురుగారు మీరు ఇంత సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరు అంటే అందరిలోని జ్ఞానం రావాలి అని చెప్పి ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నారు కదా. అయినా సరే రీసెంట్గా నేను కొన్ని రీల్స్లో వాటిల్లో చూడడం ఏంటంటే మన హిందూ ధర్మానికి సంబంధించి అటు భరతనాట్యం కావచ్చు, లేకపోతే మనం పూరి జగన్నాథునికి రథయాత్రలు చేస్తూ ఉంటాం. ఇవి కూడా ఏంటంటే ఇప్పుడు క్రైస్తవ మతస్థులు అటు మేరీ మాతని ఇటు జీసస్ని పెట్టి రథయాత్రలు చేయడం, తర్వాత భరతనాట్యాన్ని కూడా క్రైస్తవ నాట్యం అని చెప్పి సేమ్ భరతనాట్యం డ్రెస్ వేసి ఒక బొట్టు మాత్రం పెట్టరు చేసి, అలాగే మన ఏమంటారు సుప్రభాత శ్లోకాలు, వెంకటేశ్వర స్వామి శ్లోకాలు, ఈ పాటలు అన్నీ కూడా లిరిక్స్ మార్పిచ్చి యేసునాథుని పాటల్లాగా మార్చడం. ఏమంటారు మరి, ఎక్కడికి పోతుంది అంటారు? ఒక ముక్కలో చెప్పనా, చెప్పండి. కాపీ పేస్ట్ క్రైస్తవం వేస్ట్, అందులోకి వెళ్తే రోస్ట్ నో బూస్ట్. చూడమ్మా, వేరే ఇంటర్వ్యూ ఇచ్చాను, అందులో టైటిల్ ఏంటి, యేసు మంత్రాలు, యేసు యంత్రాలు, యేసు తంత్రాలు. ఎప్పుడైనా చూసారా ఈ దరిద్రం ఏంట్రా? ప్రత్యక్షంగా నా దగ్గర ఉంది, ఆ బ్యాగులో ఉంది. యేసు యంత్రం ఏంటిది? పోనీ అవన్నీ వద్దమ్మా, ఇది హైదరాబాదే కదా. సికింద్రాబాద్లో పెద్ద ధ్వజస్తంభం ఎక్కడ అనుకుంటున్నా, గుడి ముందు కాదు, చర్చి ముందు. అవును, కొబ్బరికాయలు కూడా కొడుతున్నారు, హారతులు. వాళ్ళకి ఎడారంటే ఏముంటుంది, ఇసుక. అవును. ఇసుక డ్రై, హీట్ హై, అందుకెళ్తే ఫ్రై. దే నో ఓన్లీ క్రై, దే హ్యాడ్ స్మాల్ ట్రై. ఓకే. అక్కడ ఏం లేదు కదమ్మా. ఉదాహరణకి మంది చాలా వ్యాస్ట్, వాళ్ళది ఫుల్ వేస్ట్, దాంట్లో నో టేస్ట్, వెళ్ళాక ఓన్లీ రోస్ట్. నువ్వు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఓ మంచి పండగ చెప్పి వాళ్ళకి ఏమని చెప్పు, మట్ల పండగ. మట్ల అంటే తెలుసా, నవ్వుతావేంట్రా అంటే, మట్లంటే వాళ్ళు చెట్టువి సంబంధించి ఉంటాయి, ఆ ఎండిపోయిన మట్టలు అవి పట్టుకుని మట్టల ఆదివారం. ఏది కుప్పం, నేను వినలేదు అసలు. నాకు తెలుసు. ఓకే. మట్ల ఆదివారం అని వాళ్ళు కొన్ని ఈ ఈత 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 చెట్టు తెలుసా? ఈత చెట్టు తెలుసు. కొబ్బరి మట్ట కాదు, ఈత మట్ట. ఈత చెట్లు తెలుసు. ఆ ఈత చెట్టు మట్టలు పట్టుకుని మట్ల ఆదివారం అని వాళ్ళు అలా తిరుగుతుంటారు. మనం ఏం చేయలేము. నేను చూశాను కూడా అమ్మ. అదొకటి. ఇంకేముంది కిస్మిస్. క్రిస్మస్ ఉంది. కిస్మిస్ అంటే వాడు నేడు పుట్టెను అని తిరుగుతుంటారు. నేను పుట్టాడు అంటున్నారు కదా, ఎప్పుడు పుట్టాడు చూపించండి, పైసలు ఇస్తా అని చెప్పా. 10 లక్షలు అన్నా, 25 చేశా, 50 చేశా, 90 చేశా. ఆన్సర్ దొరకలే. 90 ఎమ్మెల్యేస్ పడుకుంటారు కానీ ఎవరు రావు. అయ్యో, పోనీ ట్రై చేద్దాం. చేద్దాం. ఏసి ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అన్నది చెప్తారు కానీ ఎప్పుడు పుట్టేది అన్నది చెప్పారేమో. అది దాంట్లో లేదు కదా. ఇప్పుడు నాకు మిస్డ్ కాల్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు, ఇవన్నీ మిస్డ్ కాల్సే. చూడు ఎన్ని ఉన్నాయి, ఇన్ని మిస్డ్ కాల్స్. ఇందులో కనీసం ఓ 25 కన్నా గొర్రెలు ఉంటాయి. పాత గొర్రెని చూద్దాం మరి. ఓ సీనియర్స్ కదా, సీనియర్ అంటే ఎప్పుడో అంతకుముందు చేసినోడని. సో
ఎప్పుడు చేశాడంటే 1వ తారీఖు జూలై. ఇది ఎన్ని? ఇవాళ 27. 26 రోజుల క్రితం చేశాడు. అవును. ఏంటి అతని పేరు? కృపామణి నీలపల్లి. పేరు చెప్పడానికి భయపడుతున్న గొర్రె. అది తూకాలలో పడితే సేవ్. గొర్రె కృపామణి పాట ఎలా పెట్టుకున్నాడేంటి? నడిపించిన నరసాన దేవా. అది ఏదైనా పెడతానుకున్నా ఏంటంటే నువ్వేం టీవీ అంతేనా? వన్ సైడేనా? వారు వన్ సైడ్. పడుకున్నారేమో గురుగారు. గొర్రె నిద్రించి వేళ. సరే, ఇది మరి ఈ రాత్రికాల సమయమున ఈయన అసలు నేను రిప్లై ఇచ్చా. ఉన్నాడు బాటలే అండి, అంతే కదా సార్. ముళ్ళ బాటలో వెళ్ళకండి, నెత్తి మీద ముళ్ళు వేయించుకున్నాడు బాటలే అండి, అంతే కదా సార్. మంచి బాట అంటే ఏంటి? మీ తల్లిదండ్రులు, మీ పూర్వీకులు గొప్పవారు అయితే ఎదవలు, ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పడానికి నాకు ఫోన్ చేయండి సార్. అందాక ఏసు రక్తం వేసి ఫోన్ చేయండి. బొకడా బైబిల్ సార్, నేను మీతో తగలబెట్టిస్తాను, మీకు ఎందుకు. ఆ తర్వాత ఇంకో మెసేజ్ పెట్టాను, ఇంకా అది చూడలేదు సార్. మన బొకడా బైబిల్ ప్రకారంగా విగ్రహారాధన చేయకూడదు. ఇంకెవరైనా పూజ చేస్తే వాళ్ళని కత్తికో కన్ను నరికేయాలి, చంపేయాలి అని చెప్పాడు దరిద్రుడని యెహోవాగాడు. మరి మన హిందూ గ్రంథాల్లో అలా ఉండదు. అంటే సనాతన ధర్మం చాలా గొప్పది, చాలా పూర్వం నుంచి ఉందని. మీరు సర్టిఫికేట్లో గొర్రె అంటే క్రైస్తవ అయితే నాకు ఫోన్ చేయండి. లేదు మీరు నీతి లేని గొర్రె అయితే చచ్చిపోయి కొత్త బాడీ వచ్చాక నాకు ఫోన్ చేయండి కొత్త పేరుతో. నమస్తే సార్. ఫోన్ ఎత్తరు, పేరు చెప్పరు, పేరెందుకు అంటాడు. కృష్ణా జిల్లా గొర్రె, పేరు బాగుండలేదు, ఆడు చదువుతాడు కింద నుంచి రెండోది. చదువు చెప్పాలి, నువ్వు కనబడవుగా చదువు. మరి ఆడి పేరేంటి? సోమశేఖరం. ఎవరు పుట్టాడు మనకి? ఎరా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చారని ఫీలింగ్ వాళ్ళకి. వాళ్ళ అమ్మను కూడా నమ్మరిల్లు. నేను స్టేట్మెంట్ ఇస్తాను, ఎవరన్నా రమ్మను, ఎనీ క్రిస్టియన్ ఆర్ ముస్లిం. ఈ భూమి మీద 700 కోట్ల మంది మనుషులు ఉన్నారు. ఎన్ని కోట్ల పుస్తకాలు ఉన్నా ఈ 700 కోట్ల మంది ముఖ్యం, పుస్తకాలు కాదు. యాజ్ రాధామనోహర్ దాస్ నేను చెప్తాను. సార్ సోమశేఖర్ గారు బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. భోజనం అయిందా సార్? మా వాడు ఒకడు డౌట్ అడిగాడు సార్. యేసు పుట్టాడని చెప్తారు, ఎక్కడ పుట్టాడో చెప్తారు, ఎప్పుడు పుట్టాడో చెప్పరు అని. మీరు చెప్తారేమో అని. చెప్పండి సార్. అంటే యేసు పుట్టాడని మీకు అసలు మీరు నమ్ముతారు నమ్మరా? సార్ నా గొడవ కదా సార్, మా ఫ్రెండ్ అడిగాడు అందుకని. మీ ఫ్రెండ్ అంటే నేనేం చెప్తాను మీకు, నేను ముందే మాట్లాడా. నేను యేసు ప్రభుని నమ్మను, మీ హిందువుని నమ్మను, ముస్లిం మతాన్ని నమ్మను. మీ దేవుడిని గొప్ప అయితే నువ్వు ప్రూవ్ చేయని చెప్పాను, అంతే కదా సార్. సార్ ఇక్కడ టాపిక్ అది కాదు సార్. సార్ మనం మాట్లాడుకుందాం ఇప్పుడు సార్, మనం విడిగా మాట్లాడదాం. ఇక టాపిక్ మీరైతే మీరు క్రిస్టియన్ కాదు అంతేనా? అంతే. చర్చికి వెళ్తారు అంతే, అంతే కదా సార్? ఓకే, తెలుసు. ఆ నాన్న పేరు దావీదు, వాడు గొర్రె. వాడు అలా కబుర్లు చెప్తాడు అంటే ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసేస్తాడు చూసుకో. మెయిన్ పాయింట్ మాత్రం చెప్పారు. ఎందుకు చెప్తారు? నువ్వు అలాంటి క్వశ్చన్లు అడుగుతావా? నువ్వు అలాంటి లాజిక్లు అడగకూడదు. ఇది కాపీ చూడు, నువ్వు ఇందాక అడిగేగా తెలుసుగా, టీవీను కాపీ పేస్ట్. ఇది ఒరిజినల్ సాంగ్ చెప్పు. ఒరిజినల్ అబ్బా, ఇది విన్నాకూడదు. ఇది మొత్తం దబ్బింది కదా. ఇప్పుడు బ్రహ్మాండం వస్తున్నాడు, నన్ను నాన్న నాన్న వచ్చింది రసకురా అంటారు కదా, అలా తండ్రి మాటని అదే శ్రీరామదాస్ సాంగ్ సాంగ్ అయింది. ఈ దరిద్రులు వాడేసుకున్నారు. సర్టిఫికెట్లో ఎప్పటికీ క్రైస్తవులు కాలేని సిగ్గులేని గొర్రెలు. ఏం చేద్దాం? వీడేంటి ఫోన్ చేయలేదు? మళ్ళీ
చెప్పాల్సి వస్తుంది కదా గురుగారు సమాధానం. అయ్యయ్యో ఇంకెట్లనా, వేరే గురించి చూద్దాం. లంచ్ బైబిల్లో పేరు లేని పాపి అట్లా సేవ్ చేసుకున్నారా? ఉన్నది అక్కడ రాశాను, ఓకే అదే రాశాను. ఓకే ఓకే ఓకే. గూగులోడు లంచ్ అనే రాస్తాడు. లంచ్ ఇష్టం అనుకుంటాడు, మనం ఏం చెప్పినా అంటే. వీళ్ళు అంటారు, ఒరే అలా అమాయకులు కాదురా, కావాలితే మహేష్తో మాట్లాడరా. మహేష్ ఎవడు అనుకుంటున్నాడే, ఆడితో మాట్లాడేది ఏంటి? సేనాపతులు మహేష్తో మాట్లాడరా, మరుగుదొడ్డితో మాట్లాడరా అంటుంటారు. కాల్ స్లీప్ చేయట్లేదు. ఇప్పుడు మీరు అన్నారు కదా హిందుత్వం అంటే ఎప్పటి నుంచో ఉందని చెప్పి, నేను ఒక కమెంట్ చూడడం అయితే జరిగిందనమాట. అసలు ప్రపంచం మొత్తం కూడా అంటే మన ఇండియా అలాగే అదర్ కంట్రీస్ కలుపుకొని క్రైస్తవులే చాలా మంది ఉన్నారు. రానున్న కాలంలో కూడా ఏంటంటే హిందూ మతం నశించిపోయి మొత్తం కూడా క్రైస్తవుల్లాగా మారిపోతారు, క్రైస్తవులే ఉంటారు అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు మరి? మీరు ప్రపంచాన్ని పరిశీలించండి. ఎందుకు పరిశీలించేది? గూగుల్ తల్లి ఉండగా ఇప్పుడే చెప్పేదను వినరా సుబ్బన్న ఒక్కసారి. చర్చ్ ఫర్ సేల్. చర్చ్ ఫర్ సేల్ ఏమన్నాను? CHURCH చర్చ్ ఫర్ సేల్ అని కొట్టే చూడండి, అండర్ $50,000. నేను ఎప్పుడన్నా విదేశాలకు వెళ్తే ఒకటి కొనేద్దాం అనుకుంటున్నా, ఎవరి డబ్బులు ఇస్తే. కొనేసి ఏం చేస్తారు గురుగారు? భజన మొత్తం ఇప్పటికి ఆల్రెడీ చేస్తున్నారు. నాకు ఎవరైనా కొని పెడితే కొనేసుకుంటావు చర్చి. ఎందుకంటే మిర్చి బడ్డీ కొనుక్కుంటే చర్చి కొనుక్కుని కుర్చీ వేసేసుకోవడం. ఇక్కడ చూడండి, నెదర్లాండ్లో మొన్నే మా స్టూడెంట్ వచ్చాడు. ఇప్పుడే వాడు వంట చేసి వాడే నాకు వడ్డించాడు. వాడు చెప్తున్నాడు, అక్కడ మేము ఏ ఫంక్షన్ చేసినా చర్చే తీసుకుంటాం, ఎందుకంటే ఫంక్షన్ హాల్ చాలా డబ్బులు అయిపోతాయి, అది మాకు తక్కువ రేట్లో దొరుకుతుంది, ఎవడు రాడు అక్కడికి, కాబట్టి వాళ్ళు దాని ఫంక్షన్ హాల్ కింద ఇచ్చేస్తున్నారు. ఒక అతను భజన చేసుకుంటానికి పర్మనెంట్గా రూమ్ కావాలన్నాడు. సో చర్చి 3 భాగాలు చేశారు. కింద భాగంలో బారు, మధ్యలోనేమో పేర్దనలో, పైనేమో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. వాళ్ళు మనవాళ్ళగా అని బిగిసిపోరు, హాయ్ హరే కృష్ణ అలా చాలా క్యాజువల్గా ఉంటారు. వీళ్ళు ఇప్పుడు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన డాష్ అని వీళ్ళు ఏదో పెద్ద బ్రిటిష్ వాడి చేత స్వయంగా మింగబడి అలా ఫీల్ అవుతుంటారు కదా. వాళ్ళు వదిలించి బాగానే ఉంటారు, చక్కగా ప్రసాదం తింటారు తెలుసా. చర్చిలో మన కృష్ణాష్టమి, నేను యాక్చువల్ లాస్ట్ ఇయర్ నేను వెళ్ళుండాను నెదర్లాండ్. అక్కడ ఉన్న అది మనకి కొన్ని కారణాల వల్ల కుదరలేదు, మదర్లాండ్లోనే ఉండాల్సి వచ్చింది, అదర్లాండ్కి వెళ్ళకుండా. సో కాబట్టి అక్కడ వాళ్ళు చాలా చర్చిలు, ఇగో ఇప్పుడు చూడం పోనీ నా మాట ఎందుకు, అక్కడ చర్చ్ బై సెల్ రెంట్ ప్రాపర్టీస్ ఇండియాలో కూడా ఉన్నాయి, ఇంకే ఇతర దేశాల్లో. కరెంట్లీ షోయింగ్, చచ్చిపోతారు, చదువు నువ్వే చదువు, ఎన్ని చర్చలు రెడీగా ఉన్నాయి ఒకసారి పైన కింద కొంచెంకెళ్ళు. కరెంట్లీ అని ఉందా, ఆ ఒక్క ముక్క చదువు. కరెంట్లీ రెండోది లైన్ అన్న కింద బాక్స్. కరెంట్లీ షోయింగ్ ఎన్ని 1 lakh చర్చెస్ రెడీ. నువ్వేమో ఇక్కడ రా అంటున్నావు, తెలియకేగా. గూగుల్ తల్లి మాట కూడా అయినవా. కరెంట్లీ షోయింగ్ 1 lakh చర్చెస్ ఆర్ రిలీజియస్ ఫెసిలిటీస్ లిస్టింగ్ ఫర్ సేల్. లూప్నెట్ ఈజ్ ద లీడింగ్ ఆన్లైన్ CRE మార్కెట్ ప్లేస్. ఫైండ్ ద పర్ఫెక్ట్ చర్చ్ ఫర్ రిలీజియస్ ఆర్ బార్. ఈ పోనీ మీకు ఇంకోటి ఎందుకు మీరు ఇలా చెప్తే మీకు అర్థం కాదు. రాధికా దాస్ అని కొట్టండి, మెంటల్ ఎక్కిస్తాడు, చర్చిలో పాడతాడు, మామూలుగా ఉండదు అసలు. అది చర్చేనా పిచ్చెక్కిపోతావు. ఆ సాంగ్ ఎంత బాగుంటుందని విషయ అమ్మాయిని ఎదురవాదు. ఇప్పుడు చూడు అసలు రాధికా దాసు సార్ అదేనా రీసెంట్ పుష్ప సాంగేనా? నేను చూపిస్తా ఒక క్షణం తల్లి, ఎంత బాగా పాడతాడంటే
చర్చి, పెద్ద చర్చి యూరోప్లో. ఏం పాడుతున్నారు? హరే నమ్మకం కృష్ణ. జనం చూడు ఎంతమంది ఉన్నారు. ఏం పాడుతున్నారు? హరే కృష్ణ హరే కృష్ణ ఆడుతున్నారు. అందరూ అక్కడోళ్ళే, ఎక్కడోళ్ళు కాదు. నాకు ఇష్టమైన ట్యూన్ ఇది. గోవింద రాధే గోవింద రాధే గోవింద రాధే. ఎక్కడ? చర్చిలో. అదే హరే హరే. ఇలా ఆనందంగా ఉండొచ్చు కదమ్మా. ఏసే నా మొగుడు, ఏసే నా ప్రియుడు. ఎందుకు రాది అవసరం? ఎందుకు అవసరం? ఈ నెత్తిన గుడ్డ ఎర్రగడ్డ ఎందుకురా బిడ్డ, తిను ఉర్లగడ్డ వెళ్ళు ఆళ్ళగడ్డ. అంటే నీకు అర్థమైందిగా. క్రైస్తవ ఒక దరిద్రము, వారికి అర్థమైనది దానిలో లేదు పదార్థము, వారికి అర్థమైనది యథార్థము. అందుకే చర్చి తీసేశారు, అందులోంచి కుర్చీ పాస్టర్కి పెట్టారు మిర్చి కదా. వీళ్ళందరూ డైలాగులు వేస్తుంటారు ఊరికే పిచ్చి పిచ్చి డైలాగు. దేవా నిన్ను పోలి జీవించులాగిన మమ్మల్ని దీవించుము అంటే మెగులు కొట్టుకోవాలి వీళ్ళు. కొట్టుకుంటారా? ఏంటో వెదిగొర్రెలు. ఏముండదు. ఇప్పుడు వాడు ఫోన్ చేయలేదేంటి? చేయాలి కదా, వెంటనే చేసేలా. ఎందుకు చేయలే? సమాధానం చెప్పాలి కదా మరి. మళ్ళీ మనకేమో డైలాగులు వేస్తారు, సమాధానంతో జీవించుడి అని. ఎవరు జీవిస్తారు? ఎవరు జీవిస్తారు? ఈ బైబిల్ అనేటువంటి దరిద్రం. ఒక గురువు గారు అదే ఇంకొకటి సోను సూద్ గారు కూడా గట్టి పెడదాం కంగారు. డైలాగ్ అనడం జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా 3 టాపిక్స్ మాట్లాడాలి. ఇది డస్ట్బిన్ ఎప్పుడు ఉంటుందా? పక్కన పెట్టి డస్ట్బిన్ లేకపోతే ఇల్లు ఉండదు. సో ఆ డస్ట్ గురించి మళ్ళీ మాట్లాడదాం. సోను సూద్ వాగింది, కృష్ణ వాగింది, అలాగే చిలుకూరు బాలాజీ గుడి దగ్గరలో ఏదో కట్టాలని మసీదు వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. వారు పిలిపించారు రంగరాజు గారు. ఇక్కడ మార్పు ఎవరిలో రావాలి? స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. ఓకే, మరి 75 ఏళ్లలో ఈ దేశంలో ఎన్నో దేవాలయాలు పాడుపడిపోయినాయి, ఎన్నో రథాలు కాలిపోయినాయి, ఎన్నో గుళ్ళు కూలిపోయినాయి. ఒక్క మసీదులోంచి ఒక్క ఇటక కూడా పోలే, ఒక్క చర్చిలోంచి ఒక్క ఇటక కూడా పోలే. కొత్త చర్చిలు వచ్చినాయి, కొత్త మసీదులు వచ్చినాయి. పైసలు ఏడకెళ్ళి వచ్చినాయి? ఇప్పుడు నేను ఉన్నాను నాన్న, 1 2 3 4. మన నలుగురిని చెప్పగలం. దేవుడిని ఏ పేరుతో అయినా పిలవచ్చు. అరియోగిరి గౌతమి, దేవుడిని ఏ పేరుతో అయినా పిలవచ్చు. యాజ్ ఏ కామన్ హిందూ, అగ్రి ఆర్ నాట్? రామ పిలవచ్చా, పిలవకూడదా? పిలవచ్చు. కృష్ణ పిలవచ్చా, గోవిందాన్ని పిలవచ్చా, నారాయణాన్ని పిలవచ్చా, హరహర మహాదేవ అనొచ్చా? సో గాడ్ కెన్ బి కాల్డ్ విత్ ఎనీ నేమ్ కదా. మనకి అబ్జెక్షన్ లేదుగా. లెట్ దెమ్ కాల్ అల్లా, లెట్ దెమ్ కాల్ జీసస్, మనకి నో అబ్జెక్షన్. వాట్ ఈజ్ యువర్ అబ్జెక్షన్ రాధామోహన్? మనం ఎలాబరేట్గా ఏం చెప్తున్నాం? ఏ పేరుతోనే పిలవచ్చు. నో, మేము బొడ్డుకోసి పేరు పెట్టాం, ఆ పేరుతోనే పిలవాలి. నువ్వు మా షాప్లోనే కొనాలే. ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళావు కదా, ఏం కొనాలి? నీ ఇష్టం, ఆడిష్టం అని? నా ఇష్టం కదా అది. నో, నువ్వు చూసావంటే కొనాల్సిందే అంటే ఇంకా నేను వెళ్ళడం మానేస్తాను. నేను చెప్పేది అదే. కాబట్టి ప్రపంచానికి ప్రశాంతత కావాలంటే ఈ ఎడారి మతాలు ఉన్నంతకాలం ఇది అశాంతి ఉండదు తప్ప ప్రశాంతి ఉండదు. ఎందుకంటే
అది ఏంటి ఆ మూర్ఖత్వం నాకు అర్థం కాదు. ఉమ్. అరే కనబడేవాడిని ప్రేమించండి రా. చెప్పమను మసీదులో చర్చిలో దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు అని, దేవుణ్ణి ఏ పేరుతో అయినా కొలవచ్చు అని. నేను నమ్మిన దైవాన్ని ఎవరిని నమ్మకపోయినా పర్లేదు, రాధమణ దాస్ చెప్తున్నాడు. నేను నమ్మిన రాముడిని, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని, గణపతిని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు, వాళ్ళ ఇష్టం. నేను చెప్తున్నా, ఈ ఒక్క మాట చర్చిలో చెప్పను, ఈ ఒక్క మాట మసీదులో చెప్పను, మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోద్దా? క్షణంలో ప్రశాంతం అయిపోద్ది. ఏదో ముష్టి 2-3 అక్షరాల కోసం లక్షల కోట్ల మందిని ఎందుకు చంపాలి నాన్న? మనకేం హక్కు ఉందని అన్న భూమి మీద? దేవుడు అంత లిమిటెడ్ ఫీల్ అయ్యా, అంత లిమిటెడా? బాబు పేరు మర్చిపోయాను అనుకుందాం, బాబు అనకూడదండి, ఎందుకు అనకూడదు? పేరు మర్చిపోయిన హరికృష్ణ బాబు ఏ ఊరన్నా అనొచ్చుగా. అనొచ్చు. అంటే అతని పేరు హరికృష్ణ ప్లస్ బాబు అని కూడా పిలవచ్చుగా. అలాగే దేవుణ్ణి ఒక్క అక్షరంతో కూడా పిలవచ్చు అని చెప్తుంది భగవద్గీత. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఓం అంటే దేవుని పిలిచినట్టే. అంత సులభంగా ఉంటుంది సనాతన ధర్మం. ఇలాంటి ధర్మాన్ని నాశనం చేసేయడానికి వేలు లక్షలు కోట్లు గుళ్ళు కూల్చేయడం, ఆక్రమించేయడం, ఆడవాళ్ళని ఎత్తుపోవడం, ఆవులను కూసేయడం, ఏం పండగది? రోడ్డంతా బ్లడ్. దేనికి? ఎవరికి? ఫుడ్డు. ఆవు హిందువులది కాదు, నేను రాసి సంతకం పెడతా. ఆవు మనుషులది. చెరువు పాడు చేస్తే తన్నాలి కదా వాడిని, ఎందుకని చెరువు అందరిదే, అవునా? సేమ్ అలాగే ఆవు అందరిదే, ఆవు హిందువులది కాదు. కానీ గోమాతగా పూజించుకుంటూ ఉంటారు కదా మరి హిందువులు. అంటే మనకు విలువ తెలుసు. నేను చెప్పేది ఆవు హిందువులది కాదు, ఆవు మనుషులది. ఆవుని తినేవాడు మనిషి కాదు, అర్థమైందా? కౌ ఈజ్ నాట్ రిలేటెడ్ టు రిలిజియన్, కౌ ఈజ్ రిలేటెడ్ టు హ్యూమన్. నీళ్లు పాడు చేస్తే నువ్వు తిడతావా? తిట్టవా? తిడతాను. సేమ్ ఆవుని చంపితే కూడా తిట్టాలి. అంతే. కౌ ఈజ్ నాట్ ఫుడ్, కౌ ఈజ్ ఎ మెడికల్ అసెట్. ఆవు నుంచి వచ్చే ప్రతిదీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. అవును. ఇప్పుడు హుస్సేన్ వాళ్ళ ఇంట్లో ఎవరికి రోగం రాదేంటి? ఇమానియల్ వాళ్ళ ఇంట్లో ఎవరికి రోగం రాదేంటి? ఆ రోగం రాకుండా చేసేది ఆవు. టిల్ యూ గెట్ చావు. కానీ ఆవు చావు కోరితే ఎలాగా? ఏం హెల్త్ ఉంటుంది? గోవు మూత్రం ఆరోగ్యం, గోవు పేడ కూడా ఆరోగ్యం. పొలానికి వేస్తే బలం, ఇంటి ముందు కల్లాపి చల్లుతారు, ఆరోగ్యం. అవును. ఆ ఆస్పెక్ట్లో చూడు. ఆవు హిందువులు కాబట్టి కోసేయాలి, అందులో మసాలా వేసి మేసేయాలి. అసలు అది అంత లో ప్రొఫైల్ కదా అది. నీళ్ళు హిందువులువా? నీళ్ళు గంగమ్మ కాబట్టి నీళ్ళు తాగద్దు అని ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే భూమండలం దెబ్బకి ప్రశాంతం అయిపోద్దా? ఆవును చంపేసి పాడు చేయడం కాకుండా ఈ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. గంగమ్మగా హిందువులు నీళ్ళని తాగుతున్నారు కాబట్టి మన మతం వాళ్ళు ఎవరో మాట ఎక్కడ అనరు అంటే తల్లి దేత్తడి పోచం కూడా ప్రపంచం ప్రశాంతం అయిపోద్దా? అనరు. వాళ్ళకి కొన్ని మాత్రమే పర్టికులర్గా పెట్టుకుంటారు, ఇది హిందువులది అని చెప్పి. ఈ గాలి నీరు వీటిని ఎందుకని పెట్టుకుంటారు చెప్పండి? హిందువులు పీలుస్తున్నారు, మనం పీల్చకూడదు, హిందువులు తాగుతారు, మనం తాగకూడదు అని చెప్పి. అంటే లాజిక్లు ఉండవు అనమాట. మరి మన గాలి నీరు, గాలిని వాయుదేవుడు అంటాము, తెలుసుకోకూడదు కదా నాన్న. అంతే. నీళ్ళు గంగమ్మ వదిలేండి, ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, మన ప్రేయర్కి వాళ్ళ ప్రేయర్కి డిఫరెన్స్. మనం ఏమంటామంటే సర్వే సంతు సుఖినః సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అంటే ఏంటమ్మా? ఎవరికి దుఃఖం ఉండకూడదు, ఎవరికి టెన్షన్ ఉండకూడదు, ఎవరికి రోగం రాకూడదు. ఇది ప్రేయర్ అంటే. అంతేగాని ఏదో దేవుడికో 2-3 అక్షరాలు పేరు పెట్టేసి ఆ పేరుతోనే పిలవాలి. ఆ పిలవకపోతే ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యే, ఫ్లోర్ లీడరా ఇప్పుడు నాకు తెలీదు. అతను ఏమన్నాడు 2012లో 10 నిమిషాలు టైం ఇస్తే 15 నిమిషాల్లో హిందువులు వేసేస్తాను అన్నాడు. తెలిసే కదా? తెలియదు గురుగారు నాకు. అప్పుడు చదువుకుంటున్నావు కాబట్టి. చదువుకుంటున్నా. అదే అంటున్నా 2012. సో హిందువులు 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులు వేసేస్తాను అన్నాడు. స్టిల్ ఈజ్ ఎమ్మెల్యే 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా. అవునా? ఈ స్టేట్మెంట్ రివర్స్లో ఓ హిందూ ఇచ్చి ఉంటే
అయ్యో బతకనిస్తారా? అదే 12వ జయంతి కూడా అయింది అది, వర్ధంతి కదా. డెఫినెట్గా. సో కాబట్టి ఆ నేనేమంటాను, ఒక్క వ్యక్తి మీదే కాదు, మొత్తం హిందువుల మీద దాడి చేస్తారు కదా. దానికి బెస్ట్ ఉదాహరణ ఎవరు? నుపూర్ శర్మ. ఉమ్, నుపూర్ శర్మది ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నాడు ఎవరో టైలర్, లేడు ఇప్పుడు భూమి మీద. ఉమ్, ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నాను. సో కాబట్టి నేనేమంటానంటే అబద్ధాలు ఆడద్దు అంటాను. మన దేశానికి ప్రమాదం ముస్లిమ్స్ క్రైస్తవులు కాదు, అబద్ధాలు ఆడే బొందుగాళ్ళు హిందువులు. అది. పచ్చ అబద్ధాలు, ఉత్త అబద్ధాలు. ఎందుకంటే ఇప్పుడు హలాల్ మాంసం అంటారు తెలుసా? ఉమ్, హలాల్ అని వాళ్ళు ప్రతిదీ హలాల్ అయితేనే తింటారు. ఆ, వాళ్ళకు విధానం ఉంది. ఆ జంతువుని కొంచెం కోయడం, అది విలవిల్లాడి చివరి రక్తం బొట్టు వరకు చచ్చిపోయిన తర్వాత కోస్తాం, ఏదో చేస్తారు, అందులో ఉమ్మో నీళ్ళు ఏదో వేసి చేస్తారు. అబ్బా. అది వాళ్ళ సిస్టం, ఆ. అది వాళ్ళ ఇష్టం. నీకెందుకురా నీకెందుకు అలాలా అయిందా అండి? 100% అలాలని రాస్తే ఎదవగలుగుతారు. వీడికెందుకు? ముస్లిం గోఫర్ అలాల దగ్గర పద్ధతి, వాళ్ళ పద్ధతి. నీకెందుకురా? చివరికి ఏడుపాయల దగ్గర మేకలు కోసేవాడు కూడా ముస్లిమే. కోయించేవాడు అమ్మవారి దగ్గర జట్కా మాంసం అని ఓ ముస్లింకి ఇవ్వండి, అలా చేయలేదు, తింటాడా? సిరాజు రెహమాన్ అతను ఎవరో ఉంటారు కదా, చెప్పాడు అతను ముస్లింలు హలాల్ అయింది మాత్రమే తినాలి. మరి రీసెంట్గా వెంకటేశ్వర స్వామి గుడి అంటే తిరుపతి దగ్గర కూడా ఎదురుగా మాంసాహారాన్ని అమ్ముతూ ఉన్నారు కదా, మరి వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా కూడా దీని మీద కూడా కొంచెం అండర్ గ్రౌండ్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగిందనమాట. ఎందుకు ఇట్లా గుడి ఎదురుగా ఎందుకు అమ్మనిస్తున్నారు, ఎందుకు మాంసాన్ని ఇట్లా అమ్ముతున్నారు గుడికి ఎదురుగా అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. తిరుపతి కాదేమో, వెంకటేశ్వర స్వామి గుడి అన్నట్టు తిరుపతి అన్నట్టు విన్నాను గురుగారు. తిరుపతిలో ఉమ్, చాలా చోట్ల మాంసం దుకాణాలు ఉన్నాయి. ఉమ్, అంటే ఒక 25 ఏళ్ల క్రితానికి ఇప్పటికి తిరుపతిలో చాలా మాంసం దుకాణాలు, మద్యం దుకాణాలు పెరిగినాయి. ఉమ్, నాయకుడు ఎవడైనా, ఏ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు దాన్ని ఒక బాధ్యతగా తీసుకుని తిరుపతిని పవిత్రమైనటువంటి హోలీ ల్యాండ్ కాబట్టి నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో ఇలిసిట్ సెక్స్, నో గ్యాంబ్లింగ్, ఈ 4 లేని నగరంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇంకెవరైనా పెద్ద మనుషులు బాధ్యత తీసుకుని తిరుపతిని ప్రక్షాళన గావించాలని కోరుకుంటున్నాను. సోను సూద్ గారి గురించి. సోను సూద్కి రోజు వాళ్ళు పోసిందే అతను తింటాడు కాబట్టి, ఏమన్నాను, ఉమ్, వాళ్ళు పోసిందే అతను తింటాడు కాబట్టి ఆ రుచి మరగడం వలన అతను అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. అందులో ఒక పాజిటివ్ కూడా చూద్దాం. ఓకే. ఇప్పుడు చాలామంది వాళ్ళు ఉమ్ముతారు, ఉచ్చపోస్తారు అనే విషయం తెలియదు. సోను సూద్ వలన ఒక ప్రపంచానికి తెలిసిన విషయం ఏంటంటే కన్ఫర్మ్డ్. ఉమ్, నాకు కూడా తెలియదు గురు. చూసావా జై, ఆ విషయంలో జై చెప్పాలో వద్దా? అవును. అదనమాట, అలా పాజిటివ్గా చూడాలి. ఉమ్, వాళ్ళు పోస్తారనే విషయం 100 వీడియోలు ఉన్నాయి. ఉమ్, ఉమ్, ఇట్స్ మైలా అనే సాంగ్ వస్తుందా? నాకు రాదు మొత్తం సాంగు. ఆ, మొన్న వీడియో ఇది భలే ఉంది, నిన్న ఇవాళ చూసా. అతను అదే ముఖాన్ని గొడ్డేసాడు, అదే ఇక్కడ దాకా గొడ్డ వేసాడు బార్బర్ షాప్లో. అతను అని వేసి ఉమ్ము ఆ ముఖం మీద ఇలా రుద్దుతున్నాడు. మిల్ గయా సోను సూద్ కా బార్బర్ అని దాని మీద టైటిల్. హిందీ రాదా? హిందీ రాదు హై అని చెప్పాలి. హిందీ రాదు హై అని చెప్పాలి. మిల్ గయా సోను సూద్ కా బార్బర్ అంటే ఏంటి? సోను సూద్ యొక్క బార్బర్ దొరికాడు అని మొక్క మీద రుద్దుతున్నాడు విత్ ఉమ్ము. ఇంకా ఇంత పాయసం దాంట్లో వాడెవడో వీడియో. ఇంకా రొట్టెలు, పానీపూరీలు అయితే వాడి పానీయే, జోక్ కాదు, విత్ వీడియో. సో వారి శరీరం నుంచి వచ్చిన ఏదో ఒక ద్రవ పదార్థం అందులో కలిస్తే ఇంకా ఆ పవిత్రత వేరు. దాన్ని రుచి మరిగాడు కాబట్టి సోను సూద్. ఇంకా మేము పేరు మార్చేసాం కూడా. దానికి ఏంటంటే శబరిని పోల్చారు, రాముడు శబరి ఎంగిలిపల్లి తిన్నారు అని. అతను రామాయణం చదివి లేదు, సచ్చింది లేదు. శబరి రాముడికి పెట్టిన దానికిను వీళ్ళు ఉచ్చబోసిన దానికి పోలికే ఉంది. అందుకే అతని పేరు మార్చేసాము, ఉచ్చసోద్. నోమర్ సోను సూద్.
ఉచ్చసోదు, ఉచ్చస్థితికి వెళ్ళిపోయిన ఉచ్చసోదు. మరి ఆయన అందరూ ప్రేమించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు మరి ఏ విధంగా ఫీల్ అవుతూ ఉంటారు గురుగారు? మా తమ్ముడే తర్వాత తెలుసుగా. పేకాట నాకెందుకు ఇప్పుడు అతని యొక్క అపరిపక్వత అతను బయట పెట్టుకున్నాడు కదా. రామాయణాన్ని ఈ ఉచ్చల దొడ్డిని అలా పోల్చొచ్చా? వద్దండి, తప్పు కదా, తప్పు కదా. ఆ ఇంగితం ఎవరికి ఉండాలి? అతనికి ఉండాలి. సో ఇలా మనం చాలా వాళ్ళు వాగడాన్ని మనం చూస్తూ ఉంటాం. అది కదిరి కృష్ణ కావచ్చు, ఇతను కావచ్చు. కానీ మనం ఇందులో పాజిటివ్ చూద్దాం. పాజిటివ్ ఏంటంటే ఒక నిజాన్ని హైలైట్ చేశారు కదా. సోను సూద్ వలన ఈ ఉచ్చ విషయం, ఉమ్ము విషయం బాగా ఉచ్చస్థితికి వెళ్ళింది కదా, ఉచ్చస్థితి. అదే సో కన్ఫర్మేషన్ వచ్చిందిగా. ఇప్పుడు మారవలసింది ఎవరు? సోను సూద్ మారక్కర్లే. వీడియో అరే ఎన్నాళ్ళు మనం తిన్నది ఉమ్ముదా ఉచ్చదా అని పిచ్చ వెదవులు మారాలి, అదే తినే వెదవులు మారాలి. నిన్న నేను చెప్పాను చిత్తూరులో దేవుడికి పూలు పెట్టాలి, ఎవరు అమ్ముతున్నారో చూడండి. హిందూ అమ్మితేనే కొనండి, ఎవరు అమ్మట్లే వాళ్ళే అమ్ముతున్నారు, కొనకండి, దేవుడికి పూలు వేయకండి. ఉమ్మేసిన పూలు వచ్చేసిన పూలు ఎత్తే దేవుడు నీకు బ్లెస్సింగ్ ఇస్తాడా? కదా. ఇక్కడ మారాల్సింది ఎవరు? ఇప్పుడు మనమే. అదే కాబట్టి ఆ విషయంలో మనం అప్రిషియేట్ చేయాలా సోను సూద్. For more videos like this, subscribe Big TV channel.